స్పాయిలర్ డీసీ ఈ మూవీ ఆల్రెడీ థియేటర్ లో రన్ అవుతుంది కాబట్టి థియేటర్ ఎక్స్పీరియన్స్ చేయాలనుకున్న వాళ్ళు ఈ వీడియోని ఇక్కడితో స్కిప్ చేయండి. అండ్ వీడియోలోకి వెళ్లే ముందు నాదో చిన్న రిక్వెస్ట్, మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్లేదు, ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేస్తే మీకులాగా ఇంకో 10 మందికి వీడియో రీచ్ అవుతుందని ఒక చిన్న హోప్. వీలైతే ఒక 50 లైక్స్ కంప్లీట్ చేయండి. 50 లైక్స్ అనేవి మీకు చాలా చిన్న విషయం కావచ్చు, బట్ నా వరకు అది చాలా పెద్ద విషయం. సో ఒక లైక్ చేయి గురు. ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాం. ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్ సీన్ లోనే ఒక పెద్ద గ్యాంగ్స్టర్ అయినటువంటి అరుణ్ ని చూపించగా, అరుణ్ ఒక పోలీస్ స్టేషన్ హైజాక్ చేయాలి, అక్కడ ఉన్నటువంటి వెపన్స్ అన్ని కూడా మనం తెచ్చుకోవాలి అని ప్లాన్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే పోలీస్ స్టేషన్ లో మంచి అడ్వాన్స్డ్ వెపన్స్ ఉంటాయి, అవి మనం తీసుకురాగలిగితే మనల్ని చూసి అందరూ కూడా భయపడతారు అని చెప్పి ప్లాన్ చేస్తూ తన టీంలో ఉన్నటువంటి హీరో అయినటువంటి దేవదాస్ మరియు దేవదాస్ తో పాటు మరో ఇద్దరిని, అంటే మొత్తం ముగ్గురిని కలిపి ఆ పని చేయమని చెప్తాడు. అయితే వీళ్ళకి పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్నటువంటి ఒక వ్యక్తి కూడా ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తూ ఉంటాడు. ఆ కానిస్టేబుల్ వీళ్ళకి ఫోన్ చేసి, ఇప్పుడు మీరు స్టేషన్ మీద దాడి చేసి స్టేషన్ ని మీ ఆధీనంలోకి తీసుకొని మీరు ఆయుధాలను తీసుకొని వెళ్ళండి అని చెప్పడంతో దేవదాస్ వెంటనే తన ఫ్రెండ్స్ తో అక్కడికి వెళ్లి ఆయుధాలన్నింటినీ కూడా తీసుకొని వెళ్ళిపోతాడు. ఈ విషయం తెలుసుకున్నటువంటి పోలీసులందరూ షాక్ అయిపోతారు. పోలీస్ స్టేషన్ మీద దాడి చేశారంటే అది ఖచ్చితంగా అరుణ్ మనుషులే అయి ఉంటారు. ఈ అరుణ్ ఇంతకు ముందు ఒక పోలీస్ గా జాబ్ చేశాడు. తనకి మన అడ్వాన్స్ వెపన్స్ ఎలా వాడాలో అన్ని కూడా పర్ఫెక్ట్ గా తెలుసు కాబట్టి ఆ వెపన్స్ అతని దగ్గర ఉన్నంత కాలం మనం చాలా డేంజర్ లో ఉన్నట్లే. సో వాడి గ్యాంగ్ ని త్వరగా పట్టుకోవాలి అని ప్లాన్ చేస్తుంటారు. దాంతో అప్పటి నుంచి సిటీ మొత్తం చాలా చెక్ పోస్టులు పెట్టి అరుణ్ గ్యాంగ్ కోసం వెతుకుతూ ఉంటారు. అలాంటి సమయంలోనే ఇద్దరు దంపతులు వాళ్ళ కొడుకుని సిటీలో ఇంగ్లీష్ మీడియంలో చదివించాలి అని చెప్పి గ్రామంలో వాళ్ళకున్న ఒకే ఒక పొలం మొత్తం కూడా అమ్మేసి 7 లక్షల రూపాయలు తీసుకొని సిటీకి వెళ్తూ ఉంటారు. అప్పుడే ఒక పోలీస్ ఆఫీసర్ వాళ్ళని ఆపి, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎక్కడికి వెళ్ళాలి అని అడుగుతూ ఉంటాడు. దానికి ఆ భర్త వెంటనే పోలీస్ ఆఫీసర్ ని చూసి వాళ్ళు ఎందుకు ఇక్కడికి వచ్చాడు అన్న విషయం చెప్తాడు. అప్పుడు పోలీస్ ఆఫీసర్ ఆ బ్యాగ్ లో ఏముంది అని అడిగితే, నేను నా కొడుకు చదువు కోసం నా పొలాన్ని అమ్మి 7 లక్షలు తీసుకొని వచ్చాను అని చెప్తాడు. ఆ డబ్బుల్ని యూజ్ చేసరికి పోలీస్ కి దురాశ కలుగుతుంది. ఆ వ్యక్తి భార్యని తన కొడుకుని అక్కడే ఉండమని చెప్పి భర్తను మాత్రం పక్కకు తీసుకెళ్లి ఎంక్వైరీ చేసి వస్తానని చెప్పి పక్కకు తీసుకొని వెళ్తాడు. అయితే ఎంతసేపటికి వాళ్ళ నాన్న రాకపోవడంతో కొడుకు వెంటనే వాళ్ళ నాన్నను వెతుక్కుంటూ ముందుకు వెళ్ళగా వాళ్ళ నాన్న టవల్ మాత్రమే కనిపిస్తుంది, కానీ దాని మీద చాలా రక్తం ఉంటుంది. అక్కడ ఎక్కడ వాళ్ళ నాన్న అయితే కనిపించాడు. దాంతో తను చాలా బాధపడుతూ వాళ్ళ అమ్మ దగ్గరికి రావడంతో వాళ్ళమ్మ చాలా ఏడుస్తూ ఉంటుంది. పక్కనే ఉన్న పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి, ఇక్కడికి మా ఆయన వచ్చాడా అని అడుగుతూ ఉంటుంది. పోలీస్ స్టేషన్ లో ఉన్న వాళ్ళు మాత్రం ఆమె గురించి కొంచెం కూడా పట్టించుకోకుండా, మీ ఆయన ఇక్కడికి రాలేదు అని చెప్పి అక్కడ నుండి పంపించేస్తారు. నా భర్త దగ్గర 7 లక్షల రూపాయల డబ్బులు ఉన్నాయి, ఈ పోలీసులు నా భర్తను ఏమైనా చేశారేమో అని ఏడుస్తూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో ఒక వ్యక్తి ఆ మహిళ దగ్గరికి వచ్చి, నేను నీ బాధని అయితే తీర్చలేను, కానీ ఈ బాధను ఖచ్చితంగా దేవదాస్ తీర్చగలడు, వెంటనే నువ్వు అతని దగ్గరికి వెళ్ళు అని చెప్పి దేవదాస్ అడ్రస్ ఇచ్చి వెళ్ళిపోతాడు. దాంతో ఆ లేడీ వెంటనే దేవదాస్ దగ్గరికి వెళ్ళి జరిగినంతా కూడా తనకి చెప్పడంతో పిల్లల చదువు కోసం దాచుకున్నటువంటి డబ్బులు పోలీస్ ఆఫీసర్ తీసేసుకున్నాడన్న కోపంతో వెంటనే ఆ లేడీని చూసి, మీ ఆయన్ని మీ డబ్బులని ఎక్కడ ఉన్నా నేను కనుక్కొని తీసుకొస్తానని చెప్పి ఇప్పుడు అక్కడ డ్యూటీ చేస్తున్నటువంటి పోలీస్ ఆఫీసర్ ఎక్కడున్నాడో కనుక్కుంటాడు. వెంటనే దేవదాస్ తన ఫ్రెండ్స్ తో అక్కడికి వెళ్లి ఆ పోలీస్ ఆఫీసర్ ని రౌండప్ చేసి తనని కిడ్నాప్ చేసి టార్చర్ చేసి ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. అప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్ మాట్లాడుతూ, నిజంగానే మీరు చెప్పినట్లుగా ఆ వ్యక్తి దగ్గర నుంచి నేను డబ్బులు తీసుకొని వాడేశాను, ఆ వ్యక్తిని కూడా చంపేశాను అని చెప్పడంతో ఆ దేవదాస్ చాలా కోపంగా ఆ పోలీస్ ఆఫీసర్ ని కూడా చంపేస్తాడు. అయితే ఆ తర్వాత రోజు పోలీసు ఉన్నతాధికారులకి ఈ అరుణ్ గ్యాంగ్ మన స్టేషన్ లో ఆయుధాలను తీసుకొని వెళ్లిపోయారు, ఇప్పుడు ఒక ఆఫీసర్ ని కూడా చంపేశారు, దీన్ని ఇలాగే వదిలేస్తే వాళ్ళు ముందు ఇంకా ఎక్కువ అన్యాయాలు చేసే అవకాశం ఉంది, వెంటనే వాళ్ళు కనిపించగానే ఎన్కౌంటర్ చేసేయండి అని చెప్పి పోలీసులు అందరూ కూడా ప్లాన్ చేస్తూ ఉంటారు. అయితే ఈ విషయం అరుణ్కి ఆ దేవదాస్ ఇద్దరికి కూడా తెలిసిపోతుంది. దాంతో అరుణ్ వెంటనే దేవదాస్ని చూసి, పోలీసులు మన కోసం చాలా తీవ్రంగా వెతుకుతున్నారు, కనిపిస్తే ఎన్కౌంటర్ చేయాలని ప్లాన్లో ఉన్నారు, నాకు తెలిసినటువంటి ఒక లాడ్జ్ ఉంది, మీరు వెంటనే అక్కడికి వెళ్ళిపోయి కొద్ది రోజుల పాటు బయటికి రావద్దు అని అంటూ ఉంటాడు. నేను ఒక బాబు చదువు కోసం 7 లక్షలు ఇస్తానని చెప్పి ఒక మహిళకు మాటిచ్చాను, ఇప్పుడు తనకు ఆ డబ్బులు ఇవ్వాలి అని చెప్పడంతో అరుణ్ దేవదాస్ని చూసి, ఆ డబ్బులు నేను అరేంజ్ చేస్తాను, ఇప్పటికి మీరు ఆ లాడ్జ్కి వెళ్ళండి అని చెప్తాడు. దాంతో దేవదాస్ వెంటనే తన ఫ్రెండ్స్ తో కలిసి అరుణ్ చెప్పినటువంటి లాడ్జ్కి వెళ్ళగా లాడ్జ్ ఓనర్ వెంటనే దేవదాస్ దగ్గరికి వచ్చి, మీరు ఇక్కడ చాలా డీసెంట్గా ఉండాలి, నాకు అరుణ్ బాగా తెలుసు, అతను చెప్పాడని మీకు ఇక్కడ షెల్టర్ ఇస్తున్నాను,
మీరు మాత్రం నాకు ఇక్కడ ఎటువంటి ఇబ్బంది క్రియేట్ చేయకూడదు అని చెప్పి చాలా రూల్స్ చెప్తూ ఉంటాడు. వాటన్నిటికీ దేవదాస్ ఒప్పుకొని అక్కడే ఉండడం కోసం డిసైడ్ అవుతాడు. కానీ ఆ లాడ్జ్లో ప్రతిరోజు రాత్రిపూట పార్వతి అనే అమ్మాయి అక్కడికి వచ్చి పాటలు పాడుతూ ఉంటుంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పార్వతి పాట పాడుతూ ఉండగా చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కానీ ఒక వ్యక్తి మాత్రం అక్కడ చాలా గొడవ చేస్తూ ఉండడంతో దేవదాస్ అక్కడికి వెళ్ళి ఆ వ్యక్తి తల మీద బీర్ బాటిల్తో కొట్టేస్తాడు. దాంతో అక్కడ చాలా పెద్ద గొడవ జరుగుతూ ఉంటుంది. దేవదాస్ ఫ్రెండ్స్ వెంటనే అక్కడికి వెళ్ళి దేవదాస్ని పక్కకి తీసుకొని వెళ్ళిపోతారు. ఇది మొత్తం చూసినటువంటి పార్వతి ఆ దేవదాస్ని ఇష్టపడుతూ దేవదాస్ని ఫాలో అవుతుండడంతో దేవదాస్కి కూడా పార్వతి తనని ఫాలో అవుతుంది అన్న విషయం తెలిసిపోతుంది. అయితే ఆ దేవదాస్ మాత్రం తనకి కూడా ఏమైనా కష్టం ఉందేమో, అది చెప్పడం కోసమే మన దగ్గరికి వస్తుందేమో అనుకుని వెంటనే తన దగ్గరికి వెళ్ళి తనతో మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. అప్పుడు దేవదాస్ పార్వతిని చూసి మీకు ఇష్టమైన పని ఏమిటి అని అడుగుతాడు. దానికి పార్వతి సమాధానం చెప్తూ నాకు ఇష్టమైన పని అంటూ ఏమీ లేదు, రోజు ఇక్కడికి వచ్చి పాటలు పాడుతూ ఉంటాను. కానీ నాకు ఒక చిన్న కోరిక ఉంది. అదేంటంటే నేను ప్రతిరోజు అక్కడ స్టేజ్ మీద నిలబడి పాటలు పాడుతూ ఉంటా కదా, ఏదో ఒక రోజు వేరే వాళ్ళు పాట పాడుతూ ఉండగా నేను కింద కూర్చొని వినాలని ఉంది. ఆ కోరిక మాత్రం అలా ఉండిపోయింది అని చెప్పడంతో దేవదాస్ వెంటనే పార్వతిని చూసి ఖచ్చితంగా నీ కోరికను తీరుస్తాను అని చెప్పి ఆ తర్వాత రోజు మార్నింగ్ మేనేజర్ దగ్గరికి వెళ్తాడు. అలా మేనేజర్ దగ్గరికి వెళ్ళినటువంటి దేవదాస్ ఆ రోజు ఆ అమ్మాయికి ఆరోగ్యం బాగోలేదు, వేరే అమ్మాయి చేత పాట పాడించు అని అంటాడు. దానికి మేనేజర్ కూడా ఒప్పుకొని వేరే అమ్మాయి చేత పాట పాడిస్తూ ఉండగా పార్వతి కింద కూర్చొని ఆ పాటని ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. అయితే సరిగ్గా అదే సమయంలోనే ఒక వ్యక్తి ఆ మేనేజర్ దగ్గరికి వచ్చి ఆ అమ్మాయికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవు, ఆ అమ్మాయికి ఆరోగ్యం బాగానే ఉంది, ఆ దేవదాస్ కావాలని ఆ అమ్మాయి కోసం ఈ విధంగా చేశాడు అని చెప్పేస్తాడు. పార్వతి ఏమో దేవదాస్ తన కోసం ఇదంతా చేశాడని ఇంకా పాజిటివ్ ఇంప్రెషన్ ఎక్కువైపోతుంది. తను దేవదాస్ని చూసి మాట్లాడుతూ చిన్నతనంలోనే మా నాన్నని చంపేశారు, మా నాన్నని చంపిన వాళ్ళ మీద పగ తీర్చుకునే ప్రయత్నంలో ఇక్కడికి వచ్చి ఇరుక్కుపోయాను, అందుకే తప్పని పరిస్థితుల్లో ఇక్కడ ఉండిపోవాల్సి వచ్చింది అని తన గతం గురించి చెప్తుంది. అదే టైంలో స్టేజ్ మీద పాడుతున్న అమ్మాయి వీళ్ళ దగ్గరికి వచ్చి మాట్లాడుతూ నేను కూడా ఒక మంచి సింగర్ అవుదామని ఇక్కడికి వచ్చాను, కానీ అవకాశాలు రాలేదు, అందుకే బతుకుదేరు కోసం ఈ విధంగా లాడ్జ్లో పాటలు పాడుతున్నాను అని చెప్పి తన బాధను కూడా అక్కడ చెప్పుకుంటుంది. దాంతో ఆ తర్వాత రోజున మార్నింగ్ మేనేజర్ వెంటనే ఆ లాడ్జ్ ఓనర్ దగ్గరికి వెళ్ళి జరిగిందంతా కూడా చెప్పడంతో ఆ లాడ్జ్ ఓనర్ దేవదాస్ దగ్గరికి వచ్చి ఈ విధంగా నువ్వు చేయకూడదు అని వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. దాంతో కోపం తెచ్చుకున్నటువంటి దేవదాస్ ఆ లాడ్జ్ మేనేజర్ ని ఆ ఓనర్ ని ఇద్దరిని కూడా పిచ్చి పిచ్చిగా కొడతాడు. దాంతో ఆ లాడ్జ్ ఓనర్ నా మీద చేయి చేసుకుంటావా, చూడు ఏం చేస్తాను అని చెప్పి వెంటనే పోలీసులకు ఫోన్ చేసి మీ పోలీస్ ఆఫీసర్ని చంపిన దేవదాస్ మా లాడ్జ్లోనే ఉన్నాడు అని చెప్పేస్తాడు. దాంతో దేవదాస్ గ్యాంగ్ ఇక్కడ ఉంటే చాలా ప్రమాదం అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉండగా దేవదాస్ మాత్రం ఇక్కడ నుంచి వెళ్లే ముందు ఒకసారి చివరిసారిగా పార్వతిని చూసి రావాలి అని చెప్పి పార్వతి ఉన్న ప్లేస్ దగ్గరికి వెళ్తాడు. సరిగ్గా అదే టైంలో పోలీసులు అక్కడికి వచ్చి చుట్టుముట్టేస్తారు. పోలీసులు ఫైరింగ్ కూడా స్టార్ట్ చేస్తారు. ఆ ఫైరింగ్ లో ఒక బుల్లెట్ వచ్చి పార్వతికి తగులుతుంది. అప్పుడు పోలీసులు అక్కడికి వచ్చి దేవదాస్ ని కూడా అరెస్ట్ చేసి అక్కడ నుండి తీసుకెళ్తుంటారు. అయితే పోలీసులు మాత్రం బుల్లెట్ తగిలిన పార్వతిని హాస్పిటల్ కి తీసుకెళ్లకుండా ఇంకో 2 బుల్లెట్లు షూట్ చేసి అక్కడే చంపేస్తారు. అంటే దేవదాస్ ఎంతో ఇష్టపడినటువంటి పార్వతిని తన కళ్ళ ముందరనే చంపేయడంతో దేవదాస్ కోపంతో రగిలిపోతుంటాడు. అలా పోలీసులు దేవదాస్ ని అరెస్ట్ చేసి స్టేషన్ కి తీసుకెళ్లి 3rd డిగ్రీ చూపిస్తూ ఎంక్వైరీ చేస్తుంటారు. అయినప్పటికీ దేవదాస్ మాత్రం ఏం చెప్పకుండా సైలెంట్ గా ఉండడంతో పోలీసులకి కొట్టి అలసిపోయి ఇలా కాదు, మనం అతన్ని ఎన్కౌంటర్ చేస్తున్నట్టుగా వాడికి ఇన్ఫర్మేషన్ వెళ్ళేలాగా చేద్దాం, దాంతో నన్ను ఎన్కౌంటర్ చేస్తున్నారని చెప్పి వాడు భయపడిపోయి నిజం అంతా చెప్పేస్తాడు అని చెప్పి పోలీసులు వెంటనే ఆ దేవదాస్ ని ఒక ప్లేస్ దగ్గరికి వెళ్ళి ఎన్కౌంటర్ చేయబోతున్నట్టుగా నాటకం ఆడతారు. మీ గ్యాంగ్ లీడర్ అరుణ్ ఎక్కడ ఉన్నాడో చెప్పు అని అడుగుతూ ఉంటారు. కానీ దేవదాస్ మాత్రం అరుణ్ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడు. చాలా తెలివిగా అక్కడున్న పోలీసుల గన్ను తీసుకొని పోలీసులను షూట్ చేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అలా అక్కడ నుంచి తప్పించుకున్న దేవదాస్ వెంటనే లాడ్జి దగ్గరికి వస్తాడు. అప్పుడే తనకు తెలిసేది ఏంటంటే తన గ్యాంగ్ లో ఉన్నటువంటి తన ఫ్రెండ్ ఒకటి చనిపోయాడని. దాంతో బాగా కోపం తెచ్చుకున్న దేవదాస్ ఈ ఎన్కౌంటర్ ని ప్లాన్ చేసిన పోలీసులని, ఇన్స్పెక్టర్ ని, దీని అంతటికీ కారణమైన లాడ్జ్ ఓనర్ ని కూడా వదలకూడదు అని చెప్పి వాళ్ళ మీద పగబడతాడు. అయితే వాళ్ళని చంపడం కంటే ముందు మనం ఒక మాట ఇచ్చాం, ఆ బాబు వాళ్ళ తల్లికి ఆ బాబు చదువుకోవడం కోసం 7 లక్షల రూపాయలు ఇవ్వాలి, ఆ మాట నిలబెట్టుకోవాలి అని దేవదాస్ వెంటనే అరుణ్కి ఫోన్ చేసి నేను చెప్పాను కదా నాకు 7 లక్షలు కావాలి, ఆ బాబు చదువు కోసం ఈ డబ్బులు అడుగుతున్నాను అని అంటాడు. అరుణ్ దేవదాస్తో మాట్లాడుతూ నేను ఆల్రెడీ డబ్బులని అరేంజ్ చేశాను, దగ్గరలో ఉన్న ఒక కళ్యాణ మండపంలో ఆ డబ్బుల్ని పెట్టాను, ఎవరికీ తెలియకుండా అక్కడికి వెళ్ళి ఆ డబ్బులు తీసుకో అని చెప్పి అరుణ్ ఫోన్ పెట్టేస్తాడు. అయితే ఆ తర్వాత దేవదాస్ ఎలాగైనా సరే లాడ్జ్ ఓనర్ ని చంపాలి అని చెప్పి లాడ్జ్ ఓనర్ రెగ్యులర్ గా ఒక బ్రోతల్ హౌస్ దగ్గరికి వెళ్తాడని తెలుసుకుంటాడు. దాంతో దేవదాస్ తన ఫ్రెండ్స్ తో కలిసి బ్రోతల్ హౌస్ దగ్గరికి వెళ్తే
అక్కడే దేవదాస్ ఫస్ట్ టైం చంద్ర అనే ఒక అమ్మాయిని చూస్తాడు. ఆ అమ్మాయిని చూడగానే దేవదాస్కి తనకు ఇంతకు ముందు పార్వతిని చూసినప్పుడు ఎలాంటి ఫీలింగ్ కలిగిందో అలాంటి ఫీలింగే వస్తుంది. దాంతో తన దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్న టైంలో ఆ చంద్ర మన దేవదాస్ని చూసి మాట్లాడుతూ, నేను గత 15 సంవత్సరాలుగా ఇక్కడ ఈ పని చేస్తున్నాను, ఈ నరకం నేను అనుభవించలేకపోతున్నాను, ఇక్కడ నుంచి నన్ను బయటికి తీసుకువెళ్ళు అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. దాంతో దేవదాస్ ఎలాగైనా సరే ఈ అమ్మాయికి సహాయం చేయాలని డిసైడ్ అవుతాడు. సరిగ్గా అదే సమయంలో ఆ లార్డ్ జోనర్ అక్కడికి రావడంతో దేవదాస్ వెంటనే అక్కడికి వెళ్ళి తనని అతి కిరాతకంగా చంపేస్తాడు. ఆ ప్రాసెస్లో అక్కడ బ్రోతల్ హౌస్ నడుపుతున్నటువంటి ఆ గ్యాంగ్ మొత్తం కూడా వచ్చి దేవదాస్ గ్యాంగ్ మీద అటాక్ చేయడంతో వీళ్ళు బ్రోతల్ హౌస్ మనుషులందరినీ కూడా అరాచకంగా చంపేస్తారు. దాంతో ఆ బ్రోతల్ హౌస్లో ఉన్నటువంటి అమ్మాయిలందరూ అక్కడ నుండి పారిపోతారు. దేవదాస్ వెంటనే చంద్ర దగ్గరికి వెళ్ళి, ఈ రోజుటితో నీకు విముక్తి కలిగింది, ఇక్కడ నుంచి నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళిపో అని అంటాడు. కానీ చంద్ర మాత్రం ఆ దేవదాస్ని చూసి, నేను ఎక్కడికి వెళ్ళాలో నాకే అర్థం కావడం లేదు అని అంటుంది. దాంతో దేవదాస్ చంద్రాన్ని చూసి, అయితే ఒక పంచే, నువ్వు మాతో పాటు వచ్చి వెళ్ళే దారిలో నిన్ను ఎక్కడైనా దింపేసి వెళ్ళిపోతామని చెప్తాడు. దానికి దేవదాస్ ఫ్రెండ్స్ మాత్రం దేవదాస్ని చూసి, మనకెందుకు లేనిపోని సమస్యలు, మనతో పాటు ఒక అమ్మాయి ఉందంటే మనకి చాలా సమస్యలు వస్తాయి అని అంటారు. కానీ దేవదాస్ మాత్రం ఆ మాటలేవి పట్టించుకోకుండా చంద్రాని తనతో పాటు తీసుకువెళ్తాడు. ఆ తర్వాత దేవదాసు వాళ్ళ ఫ్రెండ్స్ అరుణ్ చెప్పిన కళ్యాణ మండపం దగ్గరికి వెళ్లి డబ్బులు తీసుకోవాలనుకుంటారు. మరోపక్క పోలీసులు ఈ కేసు గురించి చాలా సిన్సియర్గా ఎంక్వైరీ చేస్తున్న టైంలో ఆ పోలీస్కి ఒక డౌట్ వస్తుంది. పోలీస్ స్టేషన్లో ఎవరూ లేని టైంలో అరుణ్ గ్యాంగ్ ఇక్కడికి ఎలా వచ్చింది అంటే, ఈ పోలీస్ స్టేషన్లో ఎవరో వాళ్ళకి ఇన్ఫార్మర్గా ఉన్నారు అని చెప్పి ఆ ఇన్ఫార్మర్ కానిస్టేబుల్ ఎవరో పసిగట్టేస్తాడు. వెంటనే వాడిని కొట్టి ఎంక్వైరీ చేయడంతో వాడు అరుణ్ ఎక్కడున్నాడన్న విషయం చెప్పేస్తాడు. దాంతో పోలీసులు ఎవరికి డౌట్ రాకుండా అరుణ్ ఉన్న ప్లేస్ దగ్గరికి వెళ్ళి అరుణ్ని అరెస్ట్ చేసి తీసుకుని వచ్చి అరుణ్ని కూడా చాలా టార్చర్ చేసి ఎంక్వైరీ చేస్తూ, నిజం చెప్పు, పోలీస్ ఆఫీసర్ని చంపినటువంటి ఆ దేవదాస్ ఎక్కడ ఉన్నాడో చెప్పు అని అడుగుతూ ఉంటారు. ఆ దెబ్బల్ని భరించలేక అరుణ్ వెంటనే దేవదాస్ వాళ్ళ గ్యాంగు డబ్బులు తీసుకురావడం కోసం ఒక కళ్యాణ మండపం దగ్గరికి వెళ్ళారు అనే విషయం చెప్పేస్తాడు. దాంతో ఆ పోలీస్ ఇన్స్పెక్టర్ ఎలాగో నిజం చెప్పేశావు కదా, ఇప్పటికే నువ్వు చాలా తప్పులు చేశావు, ఇక నువ్వు బతకాల్సిన అవసరం లేదు అని ఆ ఇన్స్పెక్టర్ వెంటనే అరుణ్ని షూట్ చేసి అక్కడే చంపేస్తాడు. మరోపక్క దేవదాస్ గ్యాంగ్ అరుణ్ చెప్పిన కళ్యాణ మండపం దగ్గరికి వెళ్ళి డబ్బుల కోసం వెతుకుతూ ఉన్న టైంలో పోలీసులందరూ వచ్చి ఫైరింగ్ చేస్తుంటారు. దాంతో దేవదాస్ మనం ఇక్కడికి వచ్చిన విషయం పోలీసులకి ఎలా తెలిసిపోయింది అని వీళ్ళు కూడా రివర్స్ లో పోలీసుల మీద ఫైరింగ్ చేస్తారు. అప్పుడే దేవదాస్ కి ఖచ్చితంగా అరుణ్ పోలీసులకు దొరికిపోయినట్లుగా ఉన్నాడు, అరుణ్ని పోలీసులు ఏం చేసి ఉంటారు అని చెప్పి భయపడుతూ వెంటనే చంద్రాన్ని తీసుకుని అక్కడ నుండి వెళ్ళిపోతారు. అక్కడ నుండి తప్పించుకొని వెళ్ళిపోయే టైంలో కూడా దేవదాస్ కి మాత్రం మనం అబ్బాయికి డబ్బులు ఇస్తామని చెప్పాం, ఆ మాట నిలబెట్టుకోలేకపోతున్నామే అని చాలా బాధపడుతూ ఉంటాడు. అది గమనించిన చంద్ర వెంటనే దేవదాస్ని చూసి, మళ్ళీ ఇప్పుడు డబ్బుల కోసం అక్కడికి వెళ్తే ఖచ్చితంగా పోలీసులకు దొరికిపోతాం, నువ్వు ఒక మంచి పని కోసమే డబ్బులు అడుగుతున్నావు కాబట్టి ఆ డబ్బులు నేను ఇస్తాను అని తన దగ్గరికి చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు వచ్చింటారు బ్రోతల్ హౌస్ లో పనిచేసేటప్పుడు. సో వాళ్ళందరికీ ఫోన్ చేసి, మీరు నాతో కలిసిన వీడియో ఉంది, మీరు డబ్బులు ఇవ్వండి లేదంటే ఈ వీడియో మీడియాకు పంపించేస్తా అని బ్లాక్ మెయిల్ చేస్తుంది. ఇంకా వాళ్ళకి వేరే దారి లేక చంద్రకి అడిగిన డబ్బులన్నీ ఇచ్చేస్తారు. ఆ డబ్బులన్నీ తీసుకొని వచ్చి దేవదాస్ కి ఇస్తుంది. ఇదంతా చూస్తున్న దేవదాస్, ఆ అమ్మాయి నా కోసం ఇంత కష్టపడుతుందా అని చెప్పి తనని ఇష్టపడడం స్టార్ట్ చేస్తాడు. ఆ చంద్ర కూడా దేవదాస్ నన్ను బ్రోతల్ హౌస్ లోంచి కాపాడి తీసుకుని వచ్చాడు అని చెప్పి తను దేవదాస్ ని ఇష్టపడుతూ ఉంటుంది. చంద్రకి వచ్చిన మొత్తం డబ్బులో 7 లక్షలకి కొంచెం తక్కువగా ఉండడంతో వెంటనే గన్ను తీసుకుని మిగతా డబ్బులు కూడా నేను తీసుకువస్తా అని చెప్పి ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తుంది. దేవదాస్ ఆ డాక్టర్ దగ్గర బెదిరించి డబ్బులు తీసుకురావడం కోసం గన్ను తీసుకువెళ్ళిందేమో అని అనుకుంటూ ఉంటాడు. కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళిన చంద్ర వెంటనే ఆ డాక్టర్ గుండెల మీద షూట్ చేసి చంపేస్తుంది. ఇదంతా కూడా ఆ దేవదాస్ చూసి షాక్ అవుతాడు. మరోపక్క పోలీసులకి డాక్టర్ని ఎవరో చంపేశారు, ఖచ్చితంగా అరుణ్ గ్యాంగే చంపి ఉంటారు, అంటే వాళ్ళు ఈ సిటీని వదిలి ఎక్కడికి వెళ్ళలేదు, సిటీ మొత్తం కూడా చెక్ పోస్టులు ఎక్కువ చేసేసి వాళ్ళ కోసం వెతకండి అని చెప్పి వెతికిస్తూ ఉంటారు. ఆ తర్వాత దేవదాస్ ఫ్రెండ్స్ వెంటనే దేవదాస్ దగ్గరికి వెళ్ళి, నీకు ముందే చెప్పాం ఆ అమ్మాయిని మనతో పాటు తీసుకురావద్దని, ఇప్పుడు ఆ అమ్మాయి డాక్టర్ని చంపేసింది, పోలీసులు ఆ హత్య కూడా మనమే చేశామనుకుంటున్నారు అని చెప్పి దేవదాస్ ని తిడుతూ ఉంటారు. దేవదాస్ ఏం మాట్లాడకుండా సైలెంట్ గా చంద్ర దగ్గరికి వెళ్ళి, అసలు ఎందుకు ఆ డాక్టర్ని చంపావని అడుగుతాడు. దానికి చంద్ర సమాధానం చెప్తూ, బ్రోతల్ హౌస్ లో ఉన్నప్పుడు మా దగ్గరికి చాలా మంది వస్తుంటారు కదా, అందువల్ల అప్పుడప్పుడు కొంతమంది మహిళలకి ప్రెగ్నెన్సీ వస్తుంది, దాంతో బ్రోతల్ హౌస్ వాళ్ళు ఈ డాక్టర్ని పిలిపిస్తారు, ఈ డాక్టర్ వెంటనే అమ్మాయిలకి ప్రెగ్నెన్సీ తీసేస్తాడు, ఒకసారి నాకు కూడా ప్రెగ్నెన్సీ వచ్చింది,
ఈ డాక్టర్ నాకు గర్భాశయాన్ని తొలగించి ఇకపై నేను తల్లి కాకుండా నా జీవితం మొత్తం కూడా నాశనం చేశాడు. వీడు చాలామంది అమ్మాయిల జీవితాలని కూడా నాశనం చేశాడు. అందుకే వీడి మీద కసి తీరా పగ తీర్చుకోవాలని చెప్పి వాడి గుండెల్లో షూట్ చేసి చంపాను అని జరిగిందంతా చెప్పడంతో ఆ మాటలు వింటున్న దేవదాస్ ఆ చంద్రాన్ని నీ గుండెల్లో ఇంత బాధను నింపుకున్నావా అంటూ వెంటనే ఆ చంద్రాన్ని హగ్ చేసుకుని నేను బతుకున్నంతకాలం నీకు తోడుగా ఉంటాను అని చెప్పి తనకి మాట ఇస్తాడు. ఆ తర్వాత దేవదాస్ గ్యాంగ్ మాత్రం అక్కడ నుండి ఎలాగైనా సిటీలోంచి తప్పించుకొని వెళ్ళాలి అని ప్లాన్ చేస్తూ వెంటనే ఒక ఇంటి దగ్గరికి వెళ్ళి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళని బెదిరించి మేము ఈ రోజు రాత్రికి ఇక్కడే ఉంటాం, ఈ విషయం ఎవ్వరికీ చెప్పొద్దు అని చెప్పి ఆ ఇంట్లో ఉంటారు. అయితే ఇంటి ఓనర్ మాత్రం బయటికి వెళ్ళి పోలీసులకి ఫోన్ చేసి ఒక గ్యాంగ్ మా ఇంటి దగ్గరికి వచ్చి మమ్మల్ని బెదిరించి మా ఇంట్లోనే ఉంటున్నారు అని చెప్తూ ఉంటాడు. దాంతో పోలీసులు ఖచ్చితంగా అది దేవదాస్ గ్యాంగ్ అయి ఉంటుంది, వాళ్ళని పట్టుకోవడం కోసం ఆ ఇంటి దగ్గరికి రావడంతో దేవదాస్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా అక్కడ నుండి పారిపోతారు. అయితే దేవదాస్ మాత్రం మనకి ఉండడం కోసం ఆ ఇంట్లో వాళ్ళు సహాయం చేశారు కదా, వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేసి వస్తాను అని తిరిగి మళ్ళీ ఆ ఇంటి దగ్గరికి వెళ్తాడు. అప్పుడే పోలీసులు అక్కడికి వచ్చి దేవదాస్ని పట్టేసుకుంటారు. కానీ దేవదాస్ ఫ్రెండ్స్ చంద్ర మాత్రం అక్కడ నుంచి తప్పించుకొని వెళ్ళిపోతారు. ఆ తర్వాత దేవదాస్ బ్యాచ్ ఎలాగైనా సరే దేవదాస్ని బయటికి తీసుకురావాలి అని చెప్పి చాలా తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటారు. అలాగే చంద్ర కూడా దేవదాస్ని విడిపించి తీసుకురావాలి అని మాట్లాడుతూ ఉంటుంది. కానీ వాళ్ళేమో అక్కడికి వెళ్ళడం చాలా రిస్క్ అనుకుంటారు. చంద్ర వాళ్ళందరితో మాట్లాడి ఒప్పిస్తుంది. కానీ వాళ్ళల్లో ఉన్న డ్రైవర్ మాత్రం పోలీస్ స్టేషన్కి వెళ్ళి దేవదాస్ని తీసుకొని రావడం కోసం ఒప్పుకోడు. దాంతో చంద్ర వెంటనే ఆ డ్రైవర్ దగ్గరికి వెళ్ళి నువ్వు ఈ ప్లాన్కి ఒప్పుకున్నట్లయితే నేను నీతో పాటు ఒక రోజు రాత్రి గడుపుతాను అని చెప్పడంతో దానికి ఆ డ్రైవర్ కూడా ఒప్పుకుంటాడు. ఆ రోజు రాత్రి ప్లాన్ చేసినట్లుగానే చంద్ర దేవదాస్ ఫ్రెండ్స్ అందరినీ కూడా స్టేషన్ దగ్గరికి తీసుకొని వెళ్ళి స్టేషన్ మీద బాంబులు వేస్తుంది. ఇది మొత్తం చూస్తున్నటువంటి దేవదాస్ కూడా షాక్ అయిపోతూ ఉంటాడు. చంద్ర వెంటనే లోపలికి వెళ్ళి దేవదాస్ని కాపాడి బయటికి తీసుకొని వస్తుంది. ఇది చూసిన దేవదాస్ నన్ను కాపాడడం కోసం ప్రాణాలకు తెగించి మరీ ఇక్కడికి వచ్చిందా అని చెప్పి చంద్ర మీద ప్రేమ ఇంకా ఎక్కువైపోతుంది. అయితే వాళ్ళ ఫ్రెండ్స్ గ్యాంగ్ లో ఉన్న డ్రైవర్ వెంటనే చంద్ర దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ మనం అనుకున్నట్లుగా దేవదాస్ని కాపాడి తీసుకొని వచ్చాం కదా, ఈ రోజు రాత్రి అందరూ పడుకున్న తర్వాత ఎవ్వరూ లేని టైంలో నువ్వు నా రూమ్ లోకి వస్తావా అని అంటూ ఉంటాడు. ఇవన్నీ కూడా దేవదాస్ వినేసి వెంటనే డైరెక్ట్ గా డ్రైవర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ నువ్వు చాలా కాలం నుంచి మా ఫ్రెండ్స్ గ్యాంగ్ లో ఉన్నావు కాబట్టి మర్యాదగా వదిలేస్తున్నాను, నేను ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాను, మరోసారి ఆ అమ్మాయి గురించి ఈ విధంగా మాట్లాడొద్దు అని అంటుంటాడు అని వార్నింగ్ ఇస్తాడు. కానీ డ్రైవర్ మాత్రం ఏం మాట్లాడుతున్నావు, అదేదో నీకు గర్ల్ ఫ్రెండ్ అయినట్టు మాట్లాడుతున్నావు, తన బ్రోతల్ హౌస్ నుంచి వచ్చింది కదా, తన గురించి మాట్లాడితే తప్పేముంది అని అంటాడు. దేవదాస్ కి చాలా కోపం వచ్చి ఆ డ్రైవర్ ని చూసి మరొక మాట మాట్లాడమంటే మాత్రం ఖచ్చితంగా నేను చంపేస్తా అని చెప్పి వాడిని గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. చాలా ప్రమాదం, పోలీసులు మనల్ని ఎన్కౌంటర్ చేయడం కోసం రెడీగా ఉన్నారు అని అంటూ ఉంటుంది. దేవదాస్ మాత్రం చంద్రాన్ని చూసి నేను ఆ బాబుకి మాట ఇచ్చాను, డబ్బులు ఇచ్చి రావాలి, ఒకవేళ డబ్బులు ఇచ్చిన తర్వాత పోలీసులు చంపినా సరే నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు అని చెప్పి డైరెక్ట్గా ఆ బాబు దగ్గరికి వెళ్ళి ఆ బాబుకి డబ్బులు ఇచ్చి మీ నాన్న కళ నెరవేర్చుకో, బాగా చదువుకో, మాలాగా మాత్రం అవ్వద్దు అని చెప్పి అక్కడ నుంచి వచ్చేస్తాడు. అయితే అప్పటికి దేవదాస్కి పోలీసులకి జరిగిన ఫైరింగ్ లో ఒక పోలీస్ ఆఫీసర్ కి గాయాలై అక్కడే పడిపోయి ఉంటాడు. సో అతని దగ్గరికి వెళ్ళి నేను ఒక ప్లేస్ లో ఉంటాను, మీ బలగాన్ని అంతా కూడా తీసుకొని రండి అని చెప్పి అక్కడ నుండి దేవదాస్ వెళ్ళిపోతాడు. దాంతో దేవదాస్ చెప్పిన ప్లేస్ దగ్గరికి పోలీసులు అందరూ కూడా వచ్చి రౌండప్ చేసి ఫైరింగ్ స్టార్ట్ చేస్తారు. అయితే దేవదాస్ దగ్గర అడ్వాన్స్డ్ వెపన్స్ తో పాటు బాంబులు కూడా ఉండడంతో వాళ్ళ మీద విరుచుకుపడి పోలీసులందరినీ చంపేసి ఫైనల్ గా ఇన్స్పెక్టర్ దగ్గరికి వచ్చి మాట్లాడుతూ మీ పోలీసులందరినీ చంపేశాను, మీ పోలీసులు ఏ తప్పైనా చేయొచ్చు, కానీ మా సామాన్యమైన ప్రజలు తెలియక చిన్న తప్పు చేస్తే చిత్రహింసలు పెడతారా అంటూ తనని కొట్టి తనని షూట్ చేసి చంపేస్తాడు. ఆ తర్వాత దేవదాస్ వెంటనే తన ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చి మాట్లాడుతూ నేను చంద్ర ఇక్కడ నుండి ఎక్కడికైనా వెళ్ళిపోయి మేము ఎవరో తెలియకుండా ప్రశాంతంగా జీవించాలనుకుంటాం, నువ్వు మాతో ఉంటే చాలా సమస్యలు వస్తాయి, నువ్వు కూడా ఇక్కడ నుండి ఎక్కడైనా వెళ్ళిపోయి ప్రశాంతంగా జీవించు, ఇక మీదట మన లైఫ్లో ఈ హింస వద్దు, ప్రశాంతంగా జీవిద్దామని చెప్పి తన ఫ్రెండ్ని ఒక మార్గంలో పంపి దేవదాస్ చంద్ర మరో మార్గంలో వెళ్తూ ఉంటారు. ఇక్కడితో ఈ మూవీ ఎండ్ అయిపోతుంది. సో ఇక్కడి దాకా చూశారంటే ఈ స్టోరీ మీకు నచ్చే ఉంటుంది. సో ఇంత కష్టపడ్డ దానికి ఒక్క లైక్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్లేదు, ఓకేనా.